శరత్ గారు, మొదటగా మీరు రండి. దయచేసి మీరు ఇక్కడ పరిచయం చేసుకోండి. మీ గ్రామం, మీ మండలం, జిల్లాతో పాటు మీ జీవితం అంకితం దేనికి చేశారు అని చెప్పి, ఇక్కడ ఈరోజు మనకు సమయం లేదు అనుకోద్దండి. దయచేసి మన సమయం అంతా చాలా ఉంది, మన జీవితం అంతా చాలా ఉంది. మనందరం కలుసుకునేది రైతులు రాజులు చేసే చాలా ఉన్నది. అలాగే శరత్ గారు మీకు ఇప్పుడు పరిచయం చేసుకుంటారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రంజాన్ రమేష్ గారికి, అలాగే వెనకుండి సహకరిస్తున్నటువంటి మన డాక్టరేట్ తీసుకున్న నాగరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి, అలాగే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వయంగా తమ వంతుగా మన ఈ దేశంలో వ్యవసాయాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకి తన జీవితాలని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెంటాల శరత్ బాబు. మాది మాటూరు మండలం, బొబ్బేపల్లి, బాపట్ల జిల్లా. నేను 12 సంవత్సరాలుగా మన ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రస్తుతం ఒక వ్యవస్థని స్థాపించి దాని ద్వారా రైతులకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి, ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కొనసాగించడం జరుగుతుంది. మొదటగా 2014లో ఈ వ్యవసాయం గురించి ఆలోచనలో అప్పుడున్న పరిస్థితులు, రైతులు వ్యవసాయం పట్ల ఒక అపోహ, అనుమానాలు. మనం చేసే వ్యవసాయం పురుగు మందులు, రసాయనిక ఎరువులు లేకుండా పండించలేము అని కొంతమంది, లేదు ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఇది సాధ్యం అని కొంతమంది అన్న ఆ కన్ఫ్యూజన్ సందర్భంలో రైతులకి ఇలాంటి అనుమానాలని పూర్తి స్థాయిలో మనం ఏ విధంగా వాళ్ళకి సరైనటువంటి సమాచారం అందించాలని ఒక ఆలోచనతో నేను ముందుగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు నేను వ్యవసాయం చేయడం కంటే కూడా పెద్దలను తీసుకొచ్చి ఈ వ్యవసాయం పట్ల ఒక అవగాహన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఆ రోజు అనుకున్న నిర్ణయం కాస్త మనకు స్వానుభవం లేనిది ఎలాంటి కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా ముందుకు తీసుకెళ్ళాము అని చెప్పి నేనే స్వయంగా ఆ రోజు వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఈ సందర్భంగా కాకుండా మా గ్రామంలో స్కూల్లో చిన్నపిల్లలకి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉండేవాడిని. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మార్పు అనేది ఈరోజు ఇంకా సాధ్యం జరుగుతూ ఉంది. మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మార్పు చూడలేకపోతున్నాం. ఏంటి అని ఆలోచన చేస్తే, మనం ఏదైతే మార్పు కోసం చేసే ఆలోచన ఉంటుందో అది ఆచరించలేకపోవటం, ఆచరించే అనుభవాలని ముందు తీసుకురాలేకపోవడం. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వీళ్ళ అనుభవాలని సరైన విధంగా ముందు తీసుకురాలేకపోవడం అనేది ఒక అంశంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ వేదికలు ఎక్కే వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు మనం చూస్తే మేము మార్పు కోసం ప్రచారం చేస్తున్నాము అనేవాళ్ళే, కానీ మార్పు కోసం మేము ఆచరించి అనుభవాలని ప్రచారం చేస్తున్నాం అనే వాళ్ళని చూస్తే మీకు కనపడరు ఎవరు కూడా. వేదిక ముందున్న వాళ్ళకి, ఇక్కడ వేదిక ముందున్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కాదు. ఒక్కొక్కరు వాళ్ళ వయసు తగ్గట్టుగా ఎంతో అనుభవం ఉంది. ఈ వేదిక మీద ఉన్న మాకన్నా ఎక్కువ అనుభవాలు ఉంటాయి. అయితే సందర్భాలు వేరే అవ్వచ్చు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, మీకు అర్థమైపోతుంది ఇది మనం ఇంటికి వెళ్ళాక ఆచరించవచ్చా లేదా అని. ఈరోజు వరకు అదే పరిస్థితులు నేను చూస్తున్నా. ప్రత్యేకంగా అనుభవంతో చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోవటం,
మన పెద్దల్లో లేదంటే కొంతమందిలో ఉన్న పాజిటివ్నెస్, వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఇలా కాదు మార్చండి అని చెప్పలేకపోవటం, ఆ పాజిటివ్నెస్ చెప్పలేకపోవడం అనమాట. సరే ఏదో ఒకటిలే ముందు ప్రచారం నడుస్తుంది కదా అని చెప్పి వాళ్ళని అలా వదిలేయటం, ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది కానీ వాస్తవాల్లోకి రాలా. ఎందుకంటే మన భారతీయ వ్యవసాయ విధానమే గొప్ప శాస్త్రీయత కలిగినటువంటి వ్యవసాయం, అదే మన సేంద్రియ విధానం. దాన్ని మనం ప్రకృతి వ్యవసాయం అని, సేంద్రియ వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది ఒకటే, ఇన్ని మాటలు ఇన్ని సందర్భాలు అవసరం లేదు. సూటిగా మనం ఏదైనా రైతుకు చెప్పాలంటే ఇవాళ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యేకంగా అవసరం లేదు. రైతు పండించే పంటలో అధిక ఉత్పత్తులు రావాలంటే, మంచి ధర రావాలంటే సేంద్రియ ఎరువు అనేది తప్పకుండా వాడాల్సిందే. వాళ్ళు వాడే ఎరువులు మందులు పనిచేయాలన్నా భూమిలో సేంద్రియ ఎరువు లేనిది పనిచేయవు. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయ సందర్భంగా ప్రతి ఒక్కరూ అనే మాటల్లా చాలా సందర్భాల్లో విన్నా, ఆహారం అని, మంచి ఆహారం కావాలి ఆరోగ్యం కోసం అని. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తప్పనిసరి. మన పెద్దలు ఎప్పుడో అన్నారు, అనారోగ్యానికి ఔషధం ఆహారం అని. అది ఒక సందర్భం అయితే, ఇవాళ ఇంకొక సందర్భాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇవాళ మనం పండించిన పంట మార్కెటింగ్ కావాలంటే, మంచి మార్కెట్ వ్యవస్థలో మంచి ధర పలకాలంటే ఇవాళ మార్కెట్ అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇవాళ మన రైతులు పండించే పంటలు ఓ పక్కన పెడితే, మనం ఇంట్లో తినేటువంటి ఉత్పత్తులు, కందులు కానీ శనగలు కానీ రకరకాలుగా ఏవి తీసుకున్నా కూడా మన దేశంలో పండించిన, లేదంటే మన ఇంటి పక్కన పండించినటువంటి వ్యక్తి పండించిన కందిపప్ప, లేదంటే వేరే దేశం నుంచి పండించిన కందిపప్ప అని కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి ఒక చిన్న ఇంపోర్ట్ చేసుకున్నాడు వేరే దేశం నుంచి. మన రాష్ట్రంలో శనగలు నాకు తెలిసిన కోల్డ్ స్టోరేజ్లోనే నిల్వలుంటే, నాకు తెలిసిన అతను, మన ప్రాంతం అతను సుమారుగా 500 లారీలు శనగలు ఇంపోర్ట్ చేసుకున్నాడు. అలాగే కందులు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ పరిస్థితిని ఒకసారి గమనించాలి. అంటే మార్కెట్ వ్యవస్థ గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ గ్లోబలైజేషన్లో మనం పండించిన ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటే వ్యాపారస్తుడికి తక్కువ ధరకు రావాలి, క్వాలిటీ కావాలి. తక్కువ ధరకి మనం అందించాలి వ్యాపారస్తుడికి ఉత్పత్తులు అంటే, మనం సరైనటువంటి వ్యవసాయ విధానాన్ని అవలంబించినప్పుడు మాత్రమే మనకి ఖర్చు తక్కువ అవుతుంది, మనం వ్యాపారస్తుడికి సరైన ధరకు అందించగలుగుతాం. అలాగే క్వాలిటీ కూడా మనం సరైనటువంటి వ్యవసాయ విధానాన్ని అవలంబించినప్పుడు మాత్రమే మంచి క్వాలిటీ వస్తుంది. ఇలా ఒక అంశాన్ని కూడా తీసుకొని మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను సుమారుగా ఇప్పుడు 2014లో మొదలైతే 12 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు కనుక చూస్తే ఎంతమంది ఈ సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చారు, చేస్తున్నారు, నిలబడ్డారంటే, కొత్తగా వచ్చే వాళ్ళకంటే చేసి మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. అలాంటి పరిస్థితి ఏంటి, దాన్ని మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన తిండి కొరకు మాత్రమే సేంద్రియ వ్యవసాయం చేయండి అనే చెప్పే మాటలు మారాలి. పూర్తి మన దేశ వ్యవసాయ విధానాన్నే మార్చుకునే విధంగా మనం అడుగులు ముందుకేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.